రైతులకు నమస్కారం. నేను మీ రాజు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ టీవీ. ఈరోజు మనం ఏంటంటే పత్తిలో వచ్చే గులాబీ రంగు పురుగు కాకుంటే మన మొక్కలు చూసుకున్నట్లయితే ఉంటే మనకు వాతావరణం అనుగుణంగా కొద్దిగా లేట్గా పంట పెట్టడం జరిగింది. మన తెలంగాణలో, ఆంధ్రలో మరియు వేరే వేరే ప్రాంతాలలో ముందుగా అంటే మేలో మరియు కొందరు జూన్ ఫస్ట్కే విత్తనాలు పెట్టారు. అలాంటి వారికి ఏమవుతుందంటే ఆల్రెడీ ఫ్లవరింగ్ రావడం, కాయలు పడడం జరిగింది. అలాంటి వారి కోసం మరియు మన ఏరియాలో, మన ప్రాంతంలో లేటుగా పెట్టిన పత్తి విత్తనాల వాళ్ళ గురించి మరియు పత్తి పంట పెట్టిన రైతులకు తెలియని ఏమంటే, పత్తిలో రీసెంట్లీ చూసుకున్నట్లయితే ఉంటే నిన్న మా మిత్రుడు ఒక వీడియో పంపించడం జరిగింది. తాను మేలో పత్తి విత్తనాలు పెట్టానని, ఇప్పటికీ ఫ్లవరింగ్ వచ్చిందని, ఫ్లవరింగ్తో పాటు కాయలు వచ్చాయని, కొన్ని కాయలు గమనించినప్పుడు ఏమైందంటే ఆ కాయల్లో గులాబీ రంగు పురుగు ఉంది, మరి దాని సమస్యకు పరిష్కారం ఏంటని నా దగ్గరికి రావడం జరిగింది. అలాంటి రైతుల కోసం ఏంటంటే మరి ఆ సమస్యకు పరిష్కారం చెప్పనట్లయితే ఉంటే ఏమవుతుందంటే చాలా గత 4 ఏళ్ళ నుంచి అది చూసుకున్నట్లయితే ఉంటే గులాబీ రంగు పురుగు అనేది రావడం జరిగింది. 4 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు లాస్ట్ అంటే పత్తి ఇక తీసేసే ముందు ఏరేటప్పుడు వచ్చేది. తర్వాతకి 2వ సంవత్సరం చూసుకున్నట్లయితే ఉంటే ఒక 2 సార్లు ఏరదమనంగా వచ్చింది. తర్వాతకి మన సెప్టెంబర్లోనే రావడం జరిగింది. కానీ ఏడాది చూసుకున్నట్లయితే జూలై, ఆగస్టులోనే వస్తుంది అనే అంచనా మేరకు రైతులకు తెలియజేయాలి మరియు వారి పత్తి పంటను కాపాడాలనే ఉద్దేశం కొద్దీ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పత్తి పంటలో వచ్చే గులాబీ రంగు పురుగుకు మెడిసిన్ లేదు, మందులు లేదు. ప్లస్ మరి దాన్ని ఎలా రక్షించుకోవాలనే సమస్యకు గత ఏడాది నా స్వతహాగా 1000 ఎకరాల వరకు మందు చెప్పి అందించి మరియు మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అలాంటిదే ఇప్పుడు కూడా మన రైతులకు అందించాలనే ఉద్దేశం కొద్దే మీ ముందుకు ఈ వీడియో ద్వారా రావడం జరిగింది. పత్తిలో అయిన ప్రధాన సమస్యకు ముఖ్య కారణం గులాబీ రంగు పురుగు. ఆ పురుగును అంతం చేసేటానికి మన తెలంగాణలో మరియు ఆంధ్రలో నాకు తెలిసి మాత్రం మందు లేదు. కాకుంటే ఉన్నా కానీ నేను మా మిత్రుడు గుంటూరు నుంచి చెప్పిన విధానం ప్రకారం గత ఏడాది BD501 దాంట్లో ఫార్ములా, చాలామంది రైతులు ఫార్ములా అడుగుతున్నారు. సిలికాన్ కవన్ ఎర్న్ అనే ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా ఏం చేస్తుందంటే ఏ పురుగు కానీ లేకుంటే ఏ కీటకం కానీ పెట్టిన వాటి అండాలను చీగుడ్లు చేయడం జరుగుతుంది. అంటే ఆ పురుగు కానీ కీటకం కానీ పిల్లలు చేయకుండా చేసి వాటిని అండాలుగా ఉన్నప్పుడే అంతం చేయడం జరుగుతుంది. అలాంటిదే మన దగ్గర తెచ్చిన BD501 ఒకటి ఉంది చూడండి. నేచర్ లైఫ్ కంపెనీ BD501 ఇది ఏం చేస్తుందంటే గులాబీ రంగు పురుగును అంతం చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలియదు, కానీ అలాంటి వారు తెలుసుకొని ఉపయోగించినట్లయితే ఉంటే పత్తి పంటను రక్షించుకోవడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం కొద్ది చేశాము. ప్రతి ఒక్కరూ మన ఆర్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంత మంచి సమాచారాన్ని మీకు అందించినందుకు నాకు సపోర్ట్ చేయండి. ప్లస్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. దీని ఖరీదు కేవలం 300 రూపాయలే ఉంటుంది. ఎకరానికి వస్తుంది, 30 ml ఉంటుంది. అద్భుతమైన పంట పండించుకోవాలి, గులాబీ రంగు పురుగును అంతం చేసుకోవాలి అనుకునే వారి కోసమే ఈ ప్రోడక్టు.